హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ ప్రవీణ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాలా స్పెషల్ స్వీట్ అనమాట. ఇంట్లో ఉండే వాటితోటి ఈజీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి. ముందుగా వీటికి కావాల్సినవి పావు కేజీ శనగపిండి, పావు కేజీ పంచదార అండి, ఇంకొక 5 టేబుల్ స్పూన్లు గోధుమ పిండి తీసుకోవాలి. గోధుమ పిండి వల్ల ఇంకొంచెం టేస్ట్ చాలా బావుంటుంది. తర్వాత బాదం, జీడిపప్పు, యాలకులు అన్నీ కలిపి మిక్సీ పట్టుకున్నానండి. తర్వాత దాంట్లో వేయడానికి బాదం, జీడిపప్పులు. ముందుగా స్టవ్ వెలిగించి బాగా హీట్ ఎక్కేంత వరకు చూసుకొని, తర్వాత ఇందులో శనగపిండి, గోధుమ పిండి వేసుకొని దోరగా ఆ పచ్చివాసన అంతా పోయేంత వరకు వేపుకోవాలండి. నేను చూపించే విధంగా ఎక్కువసేపు దీన్ని స్మెల్ అంతా పోయేంత వరకు వేపుకోవాలి. ఇది క్రిస్పీగా అవుతుందనమాట అండి వేపినప్పుడు. ముద్దగా కాకుండా అలాగా అయ్యేంత వరకు దీన్ని సిమ్‌లో పెట్టుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో పావు కేజీ పంచదార అన్నాను కదండీ! అది యాడ్ చేసుకోవాలి. ఇది వేసుకొని కొంచెం ఆ పంచదార కూడా వేడెక్కేంత వరకు ఒకసారి బాగా కలుపుకొని, ఇప్పుడు అది బాగా కలిపి పెట్టుకున్నాక, ఇప్పుడు ఇది కూడా ఇలా పెట్టుకున్నాక ఒక అది ఆ కన్సిస్టెన్సీ అంతా ములిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. ఆ వాటర్ వల్ల అది ఉడకడానికి బావుంటుంది. ఇలా క్రీమీగా అవుతుందండి. ఆ క్రీమీగా అయ్యేంత వరకు మనం బాగా కలుపుకోవాలి దీన్ని. దీన్ని ఇలా బాగా ఉడకనిచ్చి దగ్గరికి అయ్యేటప్పటికి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న బాదం పొడుము అవి చెప్పాను కదండీ! అది యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఎంతైనా వేసుకోవచ్చు ఇష్టాన్ని బట్టి. ఒక 2 టేబుల్ స్పూన్ అంటే చాలా ఎక్కువేనండి వేశాను. ఇప్పుడు ఇది ఇంకా దగ్గరగా అయ్యేంత వరకు దీన్ని హీట్ మీద స్లో ఫ్లేమ్‌లోనే బాగా కలగబెట్టుకోవాలి. ఇప్పుడు నేను చూపించే విధంగా అయ్యేంత వరకు చూసుకోవాలండి. అంటే లడ్డూ చేయడానికి మన చేతికి టైట్‌గా లడ్డూ అయ్యేంత వరకు దాన్ని బాగా దగ్గరగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే లడ్డూలా అయినా చేసుకోవచ్చు. లేదు అనుకుంటే స్క్వేర్ లాగా అయినా కూడా చేసుకోవచ్చు. నేనైతే లడ్డూలు చేయడానికైతే బావుంటుందని చెప్పి ఇలాగా గట్టిగా అయ్యేంత వరకు కలిగిపెట్టుకున్నాను. ఇప్పుడు ఇది బాగా ఇలా కలుపుకున్నాక ఇంక ఇది రెడీ అయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాదం, జీడిపప్పు ముక్కలు వేసుకొని ఇంకొకసారి బాగా కలిపేసుకొని ఇది చల్లారేంత వరకు ఉంచుకోవాలి. తర్వాత చల్లారిన తర్వాత దీన్ని లడ్డూలు చేసుకోవడానికి బావుంటుంది. అంతవరకు ఒకసారి బాగా కలిపేసి ఆ హీట్ మీద ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా చిన్న ఉండల కింద తీసుకొని చేతికైతే ఏమీ అంటుకోదండి. లడ్డూలు మనకు నచ్చినట్టు చేసుకోవడమే. పెద్దగా కావాలంటే పెద్దగా, చిన్నగా కావాలంటే చిన్నగా ఇలా రెడీ చేసి పెట్టుకోవడమే. ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు అప్పటికప్పుడు మన ఇంట్లో ఉండే వాటితో ఇలా స్వీట్ తయారు చేసి పెట్టొచ్చండి. ఏమి కంగారు పడక్కర్లేదు. చాలా బాగుంది. ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా నా ఛానల్ చూడండి. స్వీట్ నచ్చితే కమెంట్ పెట్టండి, షేర్ చేయండి. ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి. చాలా బాగున్నాయి టేస్ట్ లడ్డూస్.